విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీలో రీసైక్లింగ్ ఆధారిత ఇన్ఫ్రారెడ్ సాంకేతికతతో రోడ్డు గుంతలను పూడ్చే అత్యాధునిక మొబైల్ మరమ్మతుల యంత్రాన్ని ప్రారంభించారు. ఈ నూతన యంత్రాన్ని కేశినేని శివనాథ్ మరియు గద్దె రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఎన్క్యాప్ సహకారంతో విజయవాడకు ఈ ఆధునిక టెక్నాలజీ అందిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. త్వరలో నగరాభివృద్ధి కోసం రూ. 32 కోట్ల పూర్తి గ్రాంట్ మంజూరవుతుందని ఎన్క్యాప్ హామీ ఇచ్చిందని వెల్లడించారు. గత 5 ఏళ్లుగా వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు అన్ని వైసీపీ కౌన్సిల్ తిరస్కరించినట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు కోసం రూ. 600 కోట్లు వచ్చినప్పటికీ ఆమోదం ఇవ్వలేదని ఆరోపించారు. ఇంకా 5-6 రోజుల్లో వైసీపీ కౌన్సిల్ రద్దు కానుందని, అది విజయవాడ నగరానికి ఉపశమనం అవుతుందని ఎంపీ వ్యాఖ్యానించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఫ్రారెడ్ మిషన్ కేంద్ర 15th ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ ద్వారా 1,48,00,000 రూపాయలు ఖరీదైన ఈ మిషన్ ఎన్క్యాప్ ద్వారా మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత, ఎక్కడైనా రోడ్లు గుంటలున్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలున్నా ఈ మిషన్ని తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు గ్యాప్స్ని ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తుపల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన బిటుమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మెషినరీ ద్వారా సేమ్ టెంపరేచర్, పాత బిటుమిన్కి ఇప్పుడు వేసేదానికి కొత్త బిటుమిన్కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్గా ఉండటమే కాకుండా అతి త్వరలోనే, అంటే పెట్టిన 15 నిమిషాల్లోనే ఎంత సైజు గోతునన్నా పూడ్చగలిగే మిషన్ రావటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి అత్యాధునిక మిషన్లు రావటం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో ఇటువంటి వాటి ద్వారా మనం ముందుగా పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. రోడ్లు మనం చూస్తే ఎక్కడా కూడా అక్కడ వేసిన రోడ్డు చాలా స్మూత్గా కూడా చాలా త్వరగా మనం రోడ్డు వేస్తుంటే కంకర గుట్టలు ఇటువంటివన్నీ ఏమీ లేకుండా వీళ్ళు తీసుకొచ్చే విధానం చాలా బాగుంది. తప్పకుండా మరిన్ని మిషన్లు ఇక్కడ విజయవాడకి రావాలని కోరుకుంటున్నాం. మనకి సుమారు 25 కోట్లు గ్రాంట్ శాంక్షన్ అయితే మనం 32 కోట్లు అడుగుతూ జరిగింది ఎన్క్యాప్ వారిని. త్వరలో మొత్తం 32 కోట్లకి సరిపడా గ్రాంట్కి ఏమేమి వస్తున్నాయో కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో లిస్టు రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం విజయవాడ నగరానికి అభివృద్ధి చేద్దాం అనుకుంటే ప్రతిదీ కూడా కౌన్సిల్లో రిజెక్ట్ అవుతుంది. మొన్నే చేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 600 కోట్లు వస్తే కూడా వాటిని కూడా రిజెక్ట్ చేసిన కౌన్సిల్ ఇది విజయవాడ అభివృద్ధికి కోరుకోవట్లేదు. త్వరలో ఇంకొక 5-6 రోజుల్లో ఇవాళ ఉన్న వైసీపీ కౌన్సిల్ రద్దు కాబోతుంది, టైం అయిపోయింది. కాబట్టి విజయవాడకి ఒక చెద విరిగినట్టు అయింది. తప్పకుండా రాబోయే కాలంలో మేము గత సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వం వచ్చి అప్పటికీ కూడా బలవంతంగా చాలా పనులు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఉన్న అన్ని రోడ్లు, డ్రైనేజీలు, అంతేకాకుండా స్ట్రాంగ్ వాటర్, వీటన్నిటికీ కూడా సొల్యూషన్ రాబోయే కొత్త కౌన్సిల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ సిద్ధిస్తామని తెలియజేసుకుంటూ ఇటువంటి ఆధునిక యంత్రాలు మరిన్ని వచ్చి విజయవాడ నగరంలో రోడ్ల పరిస్థితి మెరుగుపడాలి, పారిశుద్ధ్యం మెరుగుపడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి మీరు చూస్తే కేంద్రం నుంచి భారతదేశం అంతా కూడా క్లీన్లీనెస్గా ఉండాలి అని చెప్పి అనేక రకాల మిషన్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. ఊడ్చే మిషన్లు కావచ్చు, యంత్రీకరణ రోజు రోజుకి కూడా లేబర్ కరువు అవుతున్న సందర్భంలో యంత్రీకరణ ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేటట్టు అనేక రకాల మిషన్లు మన కార్పొరేషన్ రావడం జరిగింది. ఈ రోజున పాతోల్ రిపేర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషను ఎన్క్యాప్ వాళ్ళు
దాన్ని 1,50,00,000 రూపాయలు ఉచితంగా మనకి 1,50,00,000 రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా గోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ గోతుల్ని పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో గోతులు పూడ్చడమే కాకుండా ఎక్కడా కూడా ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఇన్ఫ్రారెడ్ అనే ఆ రేడియేషన్తో పొల్యూషన్ లేకుండా అది చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా నూతనమైన మార్పులు, నూతనమైన విధానం. దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని అందిపుచ్చుకునే దానిలో ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వ యొక్క నిధుల్ని ఏ విధంగా తెచ్చుకుని మన ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేయాలో ఆలోచన కలిగిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి. తద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టడం జరుగుతోంది. దానిలో ఈ రోజున ఈ మిషన్ ఇక్కడికి రావటం ఇంకా కూడా అవసరమై ఇది ఒక డెమాన్స్ట్రేషన్ కోసం రావడం జరిగింది. ఇంకా కూడా అనేకమైన మిషన్లు వచ్చి ఎక్కడికక్కడ మన విజయవాడ నగరంలో ఎక్కడ కూడా చిన్న గుంత పడినా 15 నిమిషాల్లో వచ్చి పూర్తి చేసే విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. దీనికి మనస్ఫూర్తిగా నేను ఇటు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోడీ గారికి, ముగ్గురు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను.